ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, ఇజ్రాయేలీలు 10 మార్లు దేవుణ్ణి శోధించారు. ద పీపుల్ అంటే ఎవరు? ఇజ్రాయేలీస్ టెంప్టెడ్ మీ టు 10 times అని చెప్పేసి దేవుడు చెప్తాడు అనమాట. సరే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచినటువంటి ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని, అద్భుతమైనటువంటి నీ యొక్క మాటలు మేము వినిచుండగా మా హృదయాలు తెప్పరిల్లబడినట్లు, మా సమస్య నుంచి మేము విడుదల పొందినట్టు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చాలాసార్లు చదువు ఉంటాం ఈ వచనం. నేను ఐగుప్తులో చేసినటువంటి అరణ్యంలో చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన వారు, ఈ యొక్క మనుషులందరూ కూడా 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. ఇక్కడ ఎవరంటండి? అన్యులు కాదు, దేవుడు తెలియనటువంటి వారు కాదు. దేవుడు అంటే తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు, సూచక క్రియలు, అద్భుతాలు, వాళ్ళ జీవితంలో ఎన్నో వండర్స్ జరిగాయి. అన్నీ చూచినటువంటి తర్వాత దేవుణ్ణి పరిశోధించడం, శోధించడం, సనుక్కోనటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం కదా. సరే, ఈ 10 సందర్భాలు ఏంటనేటువంటిది నేను చెప్తాను, ట్రై చేస్తాను. ఈరోజు 10 సందర్భాలు అవ్వచ్చు, లేదా కొన్ని సందర్భాలు మనం ఈరోజు చూసుకుందాం. దేవుడు చెప్తున్నాడు, దీస్ పీపుల్ టెంప్టెడ్ మీ 10 times. దీస్ పీపుల్, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు, దేవుని ప్రజలే దేవుణ్ణి శోధించారు. ప్రియులారా, ఎందుకని ఇటువంటి అవిధేయత వచ్చిందంటే, అవిశ్వాసము తర్వాతనే అవిధేయత అనేటువంటిది వస్తుంది ఏంటంటే, నాశనానికి ముందు గర్వం ఎలాగో, అహంకారం వెంబడి అవమానం ఎలాగో వస్తుందో, అవిశ్వాసం తర్వాత అవిధేయత వస్తుంది అనమాట. ఈ రోజున మనం దేవునికి అవిధేయం అవుతున్నాము అంటే, అర్లీ మార్నింగ్ లేవాలి, దేవుని సన్నిధిలో గడపాలి, కానీ గడపలేకపోతున్నాం అంటే అవిశ్వాసం. ఎర్లీ మార్నింగ్ లేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకింతాడా? నీకు విశ్వాసం ఉందనుకో, ఎస్ ఆ టైంలో నేను చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకింతాడు, నేను ఆ టైంలో ఉండాలి అనేటువంటి విశ్వాసం నీకుంటే ఆ విశ్వాసాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. వీళ్ళకి 10 అద్భుతాలు చేసినటువంటి దేవుడి గురించి తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, కానీ మర్చిపోయాడు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, ప్రజలు కూడా కాదు. మళ్ళీ చదువుతాను, మీరు వినాలి, ఇది ప్రింట్ చేసుకోవాలి. ఇది మూలవచనం మాట మనకి. నేను అనగా దేవుడు చెప్తున్నటువంటి మాట, అరణ్యములోను, గమనించాలి, ఐగుప్తులోను. ఐగుప్తు అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల బానిసత్వ కేంద్రంగా ఉంది ఇజ్రాయెల్ ప్రజలకి. ఐగుప్తు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులరా, ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇది యూసుఫ్ని వాళ్ళ అన్నలు కొట్టు పడేసి, గోతులు పడేసి చంపేద్దారు అనుకున్నప్పుడు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి రాడు అనే ఉద్దేశంతో బానిసగా అమ్మేస్తే అక్కడ బానిస అయిపోతాడు యూసుఫ్ గారు. తర్వాత దేవుడు తన యొక్క దర్శనాన్ని నిరర్థకం చేయడు కదా. అదే ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళినటువంటి యూసుఫ్ను దేవుడు అదే దేశానికి గొప్ప వ్యక్తిగా చేసేస్తాడు. మనకు అందరికి తెలిసినటువంటి విషయం అది. అప్పుడు యూసుఫ్ గొప్పోడయ్యాడు కాబట్టి తన అన్నదమ్ములను, తల్లిదండ్రులను అందరినీ కలిపి అక్కడికి తీసుకు తెచ్చుకుంటాడు. 70 members వెళ్తారు అక్కడికి. 70 members వెళ్తారు. వాళ్ళు గోషేను ప్రాంతంలో నివసిస్తారు. అక్కడ పశువులకు మేత అది బాగుంటుంది అని చెప్పేసి గోషేను ప్రాంతంలో నివసిస్తూ పెరిగి పెద్దవాళ్ళు అయిపోతుంటుంటారు, ఎక్కువైపోతుంటారు, పిల్లలు కంటా ఉంటుంటారు. అప్పుడు యూసుఫుని ఎరుగినటువంటి వేరొక రాజు ఐగుప్తుని పరిపాలించడానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, అరే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, కానీ వీళ్ళు మనకంటే విస్తారమైన జనం అయిపోతున్నారు, కాబట్టి వీళ్ళని మనం తొక్కుపట్టకపోయినట్లయితే ఈ ఐగుప్తు దేశం అంతా వాళ్ళ అండర్లోకి పోతుంది అనేటువంటి దురాలోచన చేత ఏం చేస్తారంటే
ఆడవాళ్ళు అయితే యుద్ధం చేయలేరు, మగవాళ్ళు అయితే యుద్ధం చేస్తారు కాబట్టి మగ పిల్లలందరినీ చంపేద్దారు అనేటువంటి ఉద్దేశంతో ప్రియులరా, మరి ఆ రాజు మోసే సమయం వచ్చేసరికి మగ పిల్లలందరినీ హతం చేయాలని రూల్ పెట్టి ఇంకా అట్లాగా చేస్తూ ఉంటుంటాడు అనమాట. అదంతా తెలిసినటువంటి స్టోరీ కదా మీకు అందరికీ. ఆ విధంగా ఈ గోషేను ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రజలైనటువంటి వాళ్ళంతా కూడా విస్తరించి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు అలాగా 300 years 400 అయిపోతూ వస్తుంది. అప్పుడు మొరపెడతారు ప్రజలంతా కూడా. వారి యొక్క మొరను ఆలకించి అక్కడే పుట్టాడు మోషే గారు, కానీ మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ ఐగుప్తు దేశంలో నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. 40 years అక్కడ ఉండడు. ఆ 40 years తర్వాత దేవుడు మాట్లాడి మోసేతోటి అప్పుడు మోసేని వల్ల ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. మోసే ఏమి ఫస్ట్ టైం కదా ఐగుప్తు దేశం వెళ్తాం. పిల్లలు గమనించాలి, మోసే అక్కడే పుట్టినవాడు, మోసే అక్కడే పెరిగినవాడు. మోసే ఐగుప్తు దేశపు రాజుకు ఉండేటువంటి అధికారాలన్నీ మరి ఆ యొక్క టాలెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఐగుప్తు రాజు ఇంట్లోనే పెరిగాడు కాబట్టి. సరే, ఈ విషయాలన్నీ మనకు తెలిసిన సండే స్కూల్ నుంచి చెప్తూ ఉంటుంటారు కాబట్టి ఈరోజు నేను ఆ 10 సందర్భాలు ఏంటో చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆ విధంగా మోసే ఇజ్రాయేల్ ప్రజల ప్రార్థన ఆలకించినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల ప్రార్థన ఆలకించినందుకు మోసేని పంపించాడు దేవుడు. అర్థమైంది కదా. సో మోసే గారు వచ్చారు. అప్పుడు ఫరో ఎదుట 10 అద్భుతాలు చేస్తాడు. ఆ 10 రకాల తెగుళ్ళతోటి మరి ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా, మనుషులందరికీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఫరో హృదయం కఠినమవుతుంటుంది. చివరికి 10 అద్భుతాలు. 10వ అద్భుతం ఏంటంటే, 10వ ఒక తెగులు ఏంటంటే పెద్ద కుమారుడు చనిపోతాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో ఘోష వినపడుతుంది. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోయాడు. కానీ గోషేనులో ఘోష లేదు, గోషేనులో మరణం లేదు, ఇజ్రాయేల్లో ఏ విధమైనటువంటి లాస్ లేదు, ఇజ్రాయేల్ ప్రజల్లో ఏ ఒక్క కుమారుడు చనిపోలేదు, ఏ ఏడుపు లేదు. ఇంత అద్భుతాలు చూసినటువంటి వీరు గమనించాలి ప్రియులారా, ఇంత అద్భుతమైన కార్యాలు చూసినటువంటి ఈ ప్రజలు చూశారు కదా, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంట్లో కాదు, ప్రతి కుటుంబంలో, ఒక్కో ఇంట్లో 4-5 కుటుంబాలు ఉండవచ్చు. కాబట్టి గొళ్ళు మన గోళం పడుతుంది, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే పెద్ద కుమారుడు చనిపోయాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు అలా లేదు. రక్తం కాపాడింది వాళ్ళందరినీ కూడా. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా బయటకు వస్తూ ఉన్నారు. చూసారా, ఇన్ని అద్భుతాలు చూశారు అరణ్యంలో ఐగుప్తులు. అదే చెప్తూ దేవుడు, నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. చూసారా, పరిశోధించిరి. ఎవరిని? దేవుణ్ణి. వాళ్ళని బంధకాల నుంచి విడిపించాలని ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మహోన్నతుడును మహోగనుడును సర్వాధికారి అయినటువంటి ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా ఈ భూలోక రాజ్యానికి వచ్చి మానవుల్ని పాపం నుంచి విడిపించాలని వస్తే ఈ మనుషులు ఏం చేశారంటే యేసు ప్రభువారిని దూషించారు, ద్వేషించారు, దెయ్యం పట్టినవాడు అన్నారు, తిండిపోతున్నారు, ఎన్నో హింసించారు, బాధ పెట్టి చివరికి సిలువ వేశారు. కానీ చాలా మంది అనుకుంటారు వాళ్ళ సిలువ వేసేసారని. కాదు, దేవుడు తను అప్పగించుకున్నాడు కాబట్టి కార్యం నెరవేరింది. అలాగే ఇక్కడ మోషే దేవుని పక్షాన వెళ్తూ వచ్చాడు, దేవుని మాట చెప్పిన వెళ్తూ వచ్చాడు. అక్కడ 10 తెగుళ్ళ చేత ఐగుప్తు దేశంలో ఎన్నో సమస్యలు ఎదురవ్వాయి, నష్టం ఎదురైంది. కానీ ఐగుప్తు దేశం అంతా చీకటి వచ్చినప్పటికీ గోషేనులో వెలుగు ఉన్నది. ఐగుప్తు దేశం అంతా మరణం వచ్చినప్పటికీ గోషేనులో మాత్రం జీవం ఉన్నది. ఇంత ప్రత్యేకంగా, ఇంత ఒక ప్రణాళికతో దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇన్ని చూసినటువంటి ప్రజలు ఏం చేస్తారంటండి? సనుగుకుంటూ వచ్చారంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ విషయాన్ని మనం ఎందుకు ధ్యానించుకుంటున్నామంటే, మనలో చాలా మంది జీవితాలు కూడా ఇట్లానే ఉన్నాయి. ఎట్లా అంటండి? సనగటం. ఎందుకని సనుగుతున్నారంటే, దేవుడు తెలీదా? తెలుసు. ప్రార్థన చేయలేదా? చేశారు. అద్భుతాలు చూడలేదా? చూశారు. సూచక్రియలు చూడలేదా? చూశారు. గతంలో ఊహించినటువంటి కార్యాలు ఎన్నెన్నో చూసినటువంటి వారే ఈ రోజున సనుగుతూ ఉన్నారు. దేవుని వాక్యం తెలిసినటువంటి వారే, దేవుని అద్భుతాలు చూసినటువంటి వారే, దేవుని నామాన్ని మహింపరిచినటువంటి వారే, దేవుని నామాన్ని గణపరిచినటువంటి వారే, దేవుని వాక్యాన్ని బోధించినటువంటి వారే, దేవునికి సాక్షిగా నిలబడినటువంటి వారే
ఎందుకని రాసి పెట్టాడు ఈ విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో అని మనకు ఆలోచన వస్తే 1 కొరింథీ 10:11 సమాధానం దొరికేస్తుంది. ఈ సంగతులన్నీ వారికి అంటే ఇజ్రాయేల్ ప్రజలకి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు అనగా ఈ మాటలు వించిన నీకు బోధిస్తున్న నాకు ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి బుద్ధి కలుగుటకే రాయబడెను. హల్లెలూయా. గమనించారా? వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కానీ వాగ్దానం స్వతంత్రించుకోవడం అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం స్వతంత్రించుకునేటువంటి మరి ఆ యొక్క మార్గంలో ప్రయాణింపజేస్తూ ఉంటుంటాడు. అది సహనం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ సనుగుడు అనేటువంటిది ఏంటంటే అవిశ్వాసానికి సూచన అన్నమాట. ఎప్పుడైతే మనం సనుగుతున్నామో అవిశ్వాసం, అంతే కదా. ఇది అవుతుందంటవా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇదేంటి? ఈ సమస్య ఏంటి? ఈ ఇబ్బంది ఏంటి? నా జీవితంలో ఎందుకు ఇది? ఇట్లాగా సనుక్కుంటూ గొణుక్కుంటూ ఉండేటువంటి వారు అవిశ్వాసానికి మరి వాళ్ళ పాత్రులు అన్నమాట. అంటే విశ్వాసం లేదు కాబట్టి సనుగుతూ ఉంటుంటారు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, మొదటి సందర్భం మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 14:22 గుర్తుపెట్టుకోండి. 10 మార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి శోధించారు. ఆ 10 సందర్భాలు ఏంటో మనం చూసుకుంటూ నెమ్మదిగా వెళ్దాం. మొట్టమొదటి సందర్భం ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించుకుని వస్తూ ఉన్నాడు. మీకు అందరికీ తెలిసినటువంటి సందర్భం నిర్గమకాండంలో ఉంటుంది, మీరు చూడవచ్చు. అది ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించుకుని వస్తున్నాడు. ఎంతమందిని? ఏమన్నా 70 మంది వెళ్ళారు కదా, ఒక 1000 మంది ఉంటారా? పోనీ ఏమన్నా 5000 మంది ఉంటారా? 10,000 మంది ఉంటారంటారా? 1,00,000 మంది అయి ఉంటారంటారా? పిల్లరా, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు. వాళ్ళు ఉన్నది ఏమన్నా 5-10 సంవత్సరాలు అనుకుంటున్నారా? 100 సంవత్సరాలా, 200 సంవత్సరాలా? చాలా వందల సంవత్సరాలు ఉండిపోయారు అక్కడ. అరౌండ్ 400 years వరకు అక్కడ ఉండిపోయారు వాళ్ళు. కాబట్టి 400 సంవత్సరాల టైంలో వాళ్ళు ఎంతమంది పిల్లలు మనవలు ముదుమాను ఇట్లాగా పైగా అప్పుడు లైఫ్ టైం కూడా ఎంత ఎక్కువ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం కదా మనం. ఈ విధంగా వాళ్ళు దేవుడేమో ఆరోగ్యం ఇచ్చాడు, వాళ్ళకి ఏ లాస్ కూడా లేకుండా చేస్తూ వచ్చాడు, వాళ్ళు ఆశీర్వదించబడుతూ వచ్చారు. ఈ విధంగా వాళ్ళు అరౌండ్ 30 lakhs మెంబర్స్ ఇంక్రీజ్ అయిపోయారంట. 30 లక్షల మంది వరకు వాళ్ళు విస్తరించబడ్డారు. 30 లక్షల మంది. కాబట్టి 30 లక్షల మందిని బయటికి తీసుకురావటం అంటే ఏదో సంకన పిల్లలు వేసుకుని వచ్చేయడం అనుకుంటున్నావా? ఏమా చూడండి, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఒక పిల్లను తీసుకెళ్ళాలంటే మాకు అందరు బ్రదర్ మీరు ఫ్యామిలీతో రండి, మా కుటుంబాన్ని దర్శించడానికి, లేకపోతే మా ఇంట్లో మీటింగ్ ఉంది, మీరంతా ఫ్యామిలీతో రండి అంటారు. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే ఇలాగ వాళ్ళు మేనేజ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంటుంది. వాళ్ళు అల్లరి చేస్తుంటారు, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినరు. పిల్లలు వింటున్నారా? అట్లాంటప్పుడు ఇక్కడ మోషే గారికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే 30 లక్షల మందిని బయటికి తీసుకురావడం అన్నమాట. దేవుడే తీసుకొస్తా ఉన్నాడు 30 లక్షల మందిని బయటికి. ఎలాగా? ఎంత అద్భుతం! వాళ్ళకి ఏ లోటు లేకుండా, ఏ సమస్య లేకుండా అలా తీసుకొస్తూ ఉన్నప్పుడు మీరు నిర్గమకాండంలో మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళు. 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, తర్వాత యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఫరో యుద్ధకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనేమో, ఇట్లానే మరి అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది? ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. మోషే గారు ప్రతిరోజు 10 తెగుళ్ళు వస్తాయి కదా, ఇవన్నీ కూడా మాట్లాడటానికి ఎప్పుడు వెళ్తున్నారు మోషే గారు? మోషే పొద్దుటలే ఎర్లీ మార్నింగ్ లేచి నువ్వేం చేయాలి తెలుసా? ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నా ప్రజలను పంపించమని చెప్పి చెప్తూ వచ్చాడు. గమనించాలి, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు మోషే గారు. ఫరో కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాడు.
అంటే గొప్ప నాయకుడు మోసే గారు, ఫరో గొప్ప రాజు. గొప్ప వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తారు. నార్మల్ పీపులే లేట్గా లేస్తారు అనమాట, లేజీగా లేస్తారు. చూడండి, ఇక్కడ మోషే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాడు. ఉదయమనే వెళ్ళు, చీకటితోటే వెళ్ళు, పెందలకాడ వెళ్ళు. ఈవెన్ పలకలు ఇచ్చినప్పుడు కూడా చీకటితోటే రా, పెందలకాడ రా అని చెప్పి దేవుడు చెప్తాడు. ఇక్కడ ఫరో రాజు కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాడు, మోషే కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాడు. ఈ సందర్భాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, చాలామంది ఈ ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధికి రావడానికి అనుకూలత కుదరడం లేదు, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు. కాబట్టి అక్కడ ఫరో గొప్పోడు, మోషే గొప్పోడు, ఎర్లీ మార్నింగ్ లేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేస్తారంటే గొప్ప వాళ్ళు మాత్రమే లేస్తారు అనమాట. లేజీ పీపుల్ లేవలేరు, పడుకునే ఉంటారు. సో చాలామందికి అర్థమైంటుంది ఈ వర్తమానం వింటున్నటువంటి వారికి. ఈ టైంలో నిజంగా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 5 o'clock అలా అవుతుంది కాబట్టి ఈ టైంలో వింటే ప్రైజ్ కావాలి. ఒకవేళ ఇది తర్వాత వింటున్నటువంటి వారు మరి వర్తమానం విన్నాకైనా సరే వాళ్ళ పద్ధతిని మార్చుకుంటారని చెప్పి నేను నమ్ముచున్నాను. సరే, ఈ విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళా ఫరో హృదయం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములని, అతని గుర్రపర్వతులని, అతని దండును వారిని తరిమి బయల్సెపోను ఎదుటినున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకునిరి. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి ఈ అరణ్యంలో సచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. చూడండి, అప్పుడే చూశారు 10 తెగుళ్ళు రావటం, పిడుగుల వర్షం వచ్చేసేసి, వడగళ్ళ వర్షం వచ్చేసేసి ఆ యొక్క ఐగుప్తుల పంట అంతా నాశనం అయిపోయింది, కానీ గోషేన్లో ఇజ్రాయేల్ ప్రజల పంట నాశనం అవ్వలేదు. ఐగుప్తుల యొక్క పశువులు చనిపోయే కానీ ఇజ్రాయేల్ ప్రజల పశువులు చనిపోలేదు. ఐగుప్తుల యొక్క ప్రథమ ఫలమైనటువంటి ప్రథమ కుమారుడు, మొదటి కుమారుడు, పెద్ద కుమారుడు చనిపోయాడు, కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఒక్క కుమారుడు కూడా చనిపోలేదు. ఇన్ని చూసినటువంటి వీరు అంతటి అద్భుత కార్యాలు చేసి దేవుడు వాళ్ళ నుంచి బయటకు తీసుకొస్తుంటే 2 అడుగులు వేసారు లేదో స్టార్ట్ అయింది. ఏంటంటే, ఐగుప్తులో సమాధులేవని అరణ్యంలో సచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా. అప్పుడు దాకా మొరపెట్టారు, ఈ బానిసత్వం అనిపించలేకపోతున్నాం, ప్రతిరోజు దెబ్బలే, ప్రతిరోజు నిందలే, ప్రతిరోజు అవమానాలే, ఇవన్నీ భరిస్తూ ఉన్నారు. వాళ్ళ గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళ ఇటుకలు వాళ్ళే తీసుకోవాలి, లెక్కప్పు చెప్పాలి, బానిసత్వ బ్రతుకు, ఎంతో సమస్య అనుభవిస్తూ ఉన్నారు, కొరడా దెబ్బలు తింటూ ఉన్నారు. దాని నుంచి విడిపించాలి. దేవునికి ఏమైనా వస్తుందా? లేదు. కాబట్టి మన జీవితంలో కూడా మనం చాలాసార్లు ఇట్లానే మాట్లాడుతుంటుంటాం. దేవుడు చేసేటువంటి ప్రతీది కూడా ఆయన సంకల్పం చెప్పిన మనం పిలబడితే సమస్తం సమకూడి రోమ 8:28 ప్రకారం మేలు కొరకే జరుగుతుందంట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో సచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా. మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమవుదాం అని చెప్పి ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యం మన చచ్చుటకంతే ఐగుప్తీయులకు దాసులమొకటి మేలని చెప్పిరి. అందుకు మోసే భయపడకడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇక్కడ గమనించాలి, మోసే గారు చూచే విధానం వేరుంది, ఇజ్రాయేల్ ప్రజలు చూచే విధానం వేరుంది. మోసే గారు కూడా భయపడాలి కదా, అయ్యో వెనకాల వచ్చేస్తారేంటి, దేవుడు నన్ను తీసుకెళ్ళమన్నాడు, మరి సడన్గా ఐగుప్తులు వచ్చేసేసి ఇప్పుడు ఒకవేళ వీళ్ళని నాశనం చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి మోసే గారు కదా కలవరపడవలసింది, మోసే గారు కదా తొందరపడవలసింది. కానీ మోసే గారు భయపడతలేదు, ఇజ్రాయేల్ ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు భయపడుతుంటే భయపడటం మాత్రమే కాదు, సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. సణుగుడు అవిశ్వాసానికి సూచన. గమనించాలి,
శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం. సనుగుడు అనేటువంటి అవిశ్వాసానికి సూచన. కాబట్టి 10 మార్లు దేవుని శోధించారు. అందులో మొదటి సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. స్టార్టింగ్ 2 అడుగులు వేశారు, లేదో దేవుని శోధించడం మొదలుపెట్టారు. చాలామంది అంతే, బాప్తిసం పొందుతారు, రక్షించబడతారు, దేవుని సన్నిధికి వస్తారు, మంచిగా గొప్ప సాక్ష్యం చెప్తారు. అంతే, కొన్ని రోజులు గడవగానే దేవుని సన్నిధి ఏం చేశాడు దేవుడు నాకు, దేవుని కోసం నేను అన్ని వదిలేని తెలుసా, నా జీవితాన్ని త్యాగం చేసింది తెలుసా. చాలామంది దేవుడికి ఏదో వీళ్ళ వల్ల పేరు వస్తున్నట్టు, దేవుడికి ఏదో వీళ్ళ వల్ల గొప్ప అయిపోతున్నట్టుగా మాట్లాడుతుంటుంటారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మోషే గారు భయపడతలేదు, ఒక్క వ్యక్తి భయపడతలేదు, 30 లక్షల మంది భయపడుతున్నారు. గమనించాలి. ఈరోజు మనం ఎందులో ఉన్నాం? భయపడే 30 లక్షల మందిలో ఉన్నామా? ధైర్యంగా ఉన్న ఒక వ్యక్తి లిస్టులో ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మోషే గారు అద్భుతమైనటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు, సాత్వికుడు, దేవుని అంతట్లో నమ్మకమైనటువంటి వాడు. మోసే ప్రార్థన చేశాడా? లేదు. దేవుడిని అడిగాడా? లేదు. కానీ మాట చెప్తున్నాడు, భయపడకండి, మీరు ఇంక వారిని అన్నట్టుకి చూడరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకు సనుగుతున్నారంటే, ప్రియులరా, నేను ఇజ్రాయేల్ 10 మార్లు దేవుని శోధించిన సందర్భంలో ఈరోజు మొదటి సందర్భమే చెప్తాను నేను. ఎందుకంటే మనం 10 సందర్భాలు చెప్పేసుకుని వెళ్ళిపోయి కంటే ఒకటొకటి ధ్యానించుకుంటూ వెళ్తాం నెమ్మదిగా. ఇక్కడ గమనించాలి ప్రియులరా, చాలా అద్భుతమైన విషయం. మోషే గారేమో ఐగుప్తు ప్రజలను ఎలా చూస్తున్నాడు? వాళ్ళ సమాధుల్లోకి పరుగులు తీస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా చూస్తున్నారు? ఐగుప్తు ప్రజలు వచ్చి మమ్మల్ని సమాధుల్లో పెట్టేస్తారు, మమ్మల్ని సమాధి చేయడానికి వాళ్ళు వస్తున్నారు. చూసారా థింకింగ్ డిఫరెంట్ ఎలా ఉన్నదో? మోసే థింకింగ్కి ఇజ్రాయేల్ ప్రజల థింకింగ్కి తేడా చూడాలి. ఆలోచన విధానం చాలా జాగ్రత్త ప్రియులారా. మన ఆలోచనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదే బ్రదర్, దేవుని చిత్తం కదా. కరెక్ట్, దేవుని చిత్తమే. దేవుడు మీకు ఒక మైండ్ ఇచ్చాడు, దేవుడు మీకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఒకసారి ఏసన్న గారు ప్రసంగం చెప్పేసి వస్తుంటే మధ్యలో కొంతమంది యవనస్తులు ఎదురయ్యాయి. ఏమన్నారంటే, ఇంతసేపు ప్రసంగం చెప్పో బాగానే ఉంది, యేసుప్రభు గొప్పోడు అన్నావు, యేసుప్రభు సజీవుడు అన్నావు, యేసుప్రభు మృత్యుంజయుడు అన్నావు, వెరీ గుడ్. యవనస్తులు కదా, మంచి టీనేజర్స్ కదా, ఉడుకు రక్తం, అవసరమైతే కొట్టేస్తారు వాళ్ళు ఏమైనా తేడా వస్తే అని చెప్పి అడ్డంగా వచ్చేసి ఏసన్న గారికి, సరే మేము కూడా నమ్ముకుంటాం ఆ దేవుడిని, కానీ చూపించి మాకు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆ దేవుడు మాకు చూపితే మేము వెంటనే నమ్ముకుంటాం, సజీవుడు కదా అని అడిగారు. సజీవుడే బాబు, ఉన్నాడు కాబట్టి నేను చెప్పగలిగాను, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు బ్రతుకుతున్నాను, లేకపోతే నేను ఎప్పుడు అయిపోతును, నాకు ఎన్నో సమస్యలు ఉండేవి, దేవుడు నన్ను బాగు చేశాడు ఇట్లాగానంటే, అవన్నీ అసలు ఉంటే ఇప్పుడు చూపించు అంటే, అప్పుడు నిజంగా మరి ఉంటే చూపించాలప్పుడు దేవుడు వచ్చేసేది కదా వెంటనే. దేవుడు ఉన్నాడు కదా, ఏం చేశాడు తెలిసా? దేవుడు రాలేదు. ఏసన్న గారికి ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. మనకి ఈ హెడ్లో ఒక బ్రెయిన్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని పెట్టింది దేవుడే, దాన్ని ఆలోచింపజేసేవాడు కూడా దేవుడు అన్నమాట. కాబట్టి అప్పుడు ఒక చక్కటి ఆలోచన ఇచ్చి ఏం చేశాడంటే, వెంటనే మెరుపులంటూ ఆలోచన వచ్చింది ఏసన్న గారికి. ఈ కీర్తన గ్రంథం 14 బుద్ధిహీనులు దేవుడు లేదని బుద్ధిహీన తమ హృదయంలో అనుకుందురు. బుద్ధి అంటే ఏంటి? ఎక్కడుంటుంది బుద్ధి? బుద్ధి లేదా నీకు అంటుంటారు. తలకాయ ఉంటుంది కదా, తలకాయ లోపలే ఉంటుంది, మెదడు ఉంటుంది. సో ఆ బైబిల్ రిఫరెన్స్ అట్టుకొచ్చి చెప్తే వీళ్ళకి బుద్ధిహీనులు దేవుడు లేదని అంటారంటే వాళ్ళకి ఇంకా కోపం వచ్చి కొట్టేస్తారు. అలా చెప్పకుండా వాళ్ళ భాషలోనే ఏం చెప్పారంటే, సరే నేను దేవుని చూపిస్తాను, కానీ నీకు బ్రెయిన్ లేదన్నాడంట ఏసన్న గారు. ఏం మాట్లాడతావు, నాకు బ్రెయిన్ లేదంటావా నువ్వు అని చెప్పి అందులో ఒకడు ముందుకు వచ్చాడంట. వస్తే సరే నీకుందా, అయితే ప్రూవ్ చేయి, నీకు బ్రెయిన్ ఉంటే నాకు చూపించు అన్నాడంట ఏసన్న గారు. అంటే నాకు బ్రెయిన్ ఉన్నదంటారు. సరే ఉన్నదని నేను నమ్మాలంటే మరి నాకు చూపించాలి కదా.
నాకేమో నీకు బ్రెయిన్ లేదంటే అనిపిస్తుంది. నిజంగా నీకు బ్రెయిన్ ఉంటే నాకు ఇప్పుడు చూపించాలి అంటే వాడు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడికి బ్రెయిన్ ఉంది అని చూపించాలంటే తలకాయ పగల కొట్టాలి. తలకాయ పగల కొట్టాడంటే వాడికి బ్రతకడం కదా. తలకాయ పగల కొట్టి బ్రెయిన్ బయటకు తీసుకుని మనిషి ఎక్కడ ఉంటాడు? గమనించాలి. కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆలోచన ఇస్తాడనమాట. కాబట్టి ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేటువంటిది అక్కడ మన యొక్క భవిష్యత్తుని డిసైడ్మెంట్ చేస్తూ ఉంటుంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, అద్భుతమైనటువంటి సంఘటన. ఈశాన్ గారి యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు అద్భుతంగా చేశాడు. కాబట్టి అక్కడ యవనస్తులంతా కూడా ఇంకేమీ మాట్లాడలేక నిశ్చేష్టులై వెళ్ళిపోవడం జరిగింది. ఎస్, దేవుడు కూడా అట్లాంటి వాడే. నువ్వు దేవుని చూడాలనుకుంటే ఇట్లానే ఉంటుంది. ఆయన ఉన్నాడు, నువ్వు నమ్మాలి. నీకు బ్రెయిన్ ఉంది కాబట్టి నువ్వు ఆలోచించగలుగుతున్నావు, నీకు బ్రెయిన్ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు బ్రెయిన్ ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నావు. కానీ దాన్ని చూడాలనుకుంటే నువ్వు బ్రతుకుతావా అన్నప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడలేక వెళ్ళిపోయారంట. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మోసే ఆలోచన విధానం ఏముంది? ఇంకా ఐగుప్తు ప్రజలు కనిపించరు, ఆ ఫరో సైన్యం మనకి ఇంకా చూడండి. నేను కాదు చెప్తుంటా, 13వ వచనం, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హలో మై డియర్, 30 lakhs పీపుల్, 30 లక్షల మంది కలిసి ఒక్కడు కూడా 30 లక్షల మంది ఇంక్లూడింగ్ వాళ్ళ అక్క ఎవరు మిరియాం గారు, వాళ్ళ అన్న అహరోన్ గారు. ఎవరైనా చూస్తున్నారంటే ఎవరు లేదు, ఒక్క మోసే గారు మాత్రమే. ఏం చూడాలి? రక్షణను చూడండి, జీవాన్ని చూడండి, మేలుని చూడండి. అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపం ఏంటో మీకు తెలుసా? మాకు ఎందుకండి ఆ వ్యక్తిలో ఏ లోపం ఉంటుంది? అసలు ఆ వ్యక్తి ఎందుకని, లేకపోతే ఈ వ్యక్తి ఎందుకని చెడ్డోడైపోయి తెలుసా? ఆ వ్యక్తి ఎందుకు తాగుతున్నాడో తెలుసా? ఆ వ్యక్తి ఎందుకని మరి అలాగా పడిపోయాడో తెలుసా? అది కాదు మనకు కావాల్సింది. చాలామంది మాటలు ఎలా ఉంటాయి కదా, ఏమో వింటున్నారు జాగ్రత్తగా. ఇక్కడ మోషే గారు అంటున్నాడు, రక్షణను చూడండి అయ్యా, కాపుదలను చూడండి, దేవుని ప్రేమను చూడండి, దేవుని కాపుదలను చూడండి. నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. భయపడొద్దు, సమస్యను చూసి భయపడొద్దు, ఆ ఫరో యొక్క సైన్యాన్ని చూసి భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు. ఆ సమస్యని దేవుడు సమాధి చేస్తాడు. ఆ సమస్య మిమ్మల్ని సమాధి చేయదు, చేయకూడదు, చేయలేదు. ఎందుకంటే దేవుడు రక్షణ మనకుంది కాబట్టి. ఏమన్నా నమ్ముతున్నారా? ఎంత అద్భుతంగా ఉంది విషయం. కాబట్టి మన యొక్క చూపులు, మన యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది ఈ రోజున? చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది అన్నమాట. ఎలాగా? ఈ జ్వరం నన్ను చంపేస్తుంది, ఈ కోల్డ్ కాఫ్తో నా జీవితం అయిపోయింది, నేను వీక్ అయిపోయాను, ఇంకా నేను సెట్ అవ్వను. లేకపోతే ఇదిగో ఈ ఫైనాన్షియల్గా మేము చాలా దిగజారిపోయాం, ఇంకా మేము పైకి వచ్చే అవకాశం లేదు. గమనించాలి, చాలామంది ఆలోచన విధానం ఇట్లానే ఉంటుంటారు. కాబట్టి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను, సమస్యలు మిమ్మల్ని సమాధి చేయలేవు. మనం దేవుని బిడ్డలు కాబట్టి ఆ సమస్యలని సమాధి చేస్తాడు దేవుడు, ఇక ఎన్నటికీ కనిపించకుండా. హల్లెలూయా. నమ్మిన వారందరూ స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. కాబట్టి నిర్గమకాండం 14:3 మీ హృదయంలో ఉన్నదంటే మీరు ఏం చేస్తారు? రక్షణను చూస్తారు, భయపడకుండా. అప్పులను చూడరు, మీరు ఆర్థిక సమస్యల వైపు చూడరు, అనారోగ్యం వైపు చూడరు. బ్రదర్, అనారోగ్య సమస్య మనల్ని తరుముతుందో తెలుసా? అప్పులు వాళ్ళు మనల్ని తరుముతున్నారు తెలుసా? వాళ్ళంతా ఐగుప్తీయులు. అనారోగ్యము, అప్పులు, ఆందోళన, అసహనము, పేదరికము, నిరుద్యోగం, ఇవంతా కూడా ఫరో సైన్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ నువ్వు మోషేలా ఉండాలి. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే జాగ్రత్తగా వినాలి, ఈ భూలోకం అంతట్లో సాత్వికుడు. కాబట్టి ఆయన చూపు ఎలా ఉంది? దేవుని నుండి చూడగలుగుతున్నాడు, దేవుని ద్వారా చూడగలుగుతున్నాడు. దేవుని చూపు ఎలా ఉంటుంది తెలుసా ప్రియులారా? యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్, నీవు అత్యధిక విజయం పొందినటువంటి వాడిగా ఉంటావు అన్నాడు. కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఇన్ని సూచక్రియలు, ఇన్ని అద్భుతాలు చూసినా కానీ వాళ్ళు దేవుని శోధించారు. 10 సందర్భాల్లో 10 మార్లు
అందులో మొదటి సందర్భం ఇక్కడ ప్రయాణం ప్రారంభించారు. ప్రారంభంలోనే సనుగుడు అవిశ్వాసానికి సూచన. సనిగేవారు దేవుని స్తుతించలేరు, దేవుని స్తుతించేవారు సనగలేరు అనమాట. ఎందుకంటే స్తుతించడానికి సమయం సరిపోదు కాబట్టి ఇంక సనగడానికి సమయం ఎక్కడ వస్తుంది? సనిగేటువంటి వారికి ఇంక స్తుతించడానికి సమయం ఉంటుంది. ఎప్పుడు సనుగుడే. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా పిల్లలు పట్టించుకోరు నన్ను, నా భర్త పట్టించుకోరు నన్ను, నా బంధువులు పట్టించుకోరు నన్ను, నన్ను ఏ ఫంక్షన్కి ఇన్వైట్ చేయరు, నాకు అంత ప్రాముఖ్యతను ఎవరు, నన్ను అంతగా పట్టించుకోరు. ఈ సనుక్కునేటువంటి వారి జీవితం అంతా కూడా సనుగుడుతోటే వెళ్ళిపోతుంటుంటుంది. కానీ దేవుని స్తుతించేవారు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు దేవా, నాతో ఎవరు మాట్లాడతలేదు దేవా, నీకే వందనాలు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మాట్లాడుంటే సమయం వృధా అయిపోయేది. కాబట్టి ఎవరు మాట్లాడలేదు కాబట్టి నా సమయాన్ని అంతా నీకు ఇచ్చేస్తున్నాను, నీతో గడుపుతూ ఉన్నాను. నన్ను ఒంటరిగా పెట్టినందుకు వందనాలు దేవా, నా సమయం అంతా నీకు ఇస్తున్నాను, నీతో గడుపుతున్నాను, థ్యాంక్ యూ జీసస్. 30 లక్షల మందిని పక్కన పెట్టేసి మోసే గారు వెళ్ళి దేవుడితో గడుపుతూ కూర్చున్నాడంట. ఆయన భోంచేయటం మర్చిపోయాడంట, స్నానం చేయటం మర్చిపోయాడంట. స్నానం చేయకుండా పర్లేదని కలిసి మంచినీళ్ళు తాగాలి కదా, మంచినీళ్ళు కూడా తాగడం మర్చిపోయాడంట. అంటే దేవునితో గడిపితే అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఎందుకని మనం ఒక గంట సేపు మెసేజ్ వింటాం, 2 నిమిషాలు వస్తాం, అంతే అయిపోతుంది, బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. స్టేబుల్గా నిలబడలేము, స్థిరత్వం ఉండదు. ఎందుకంటే అది దేవుని సన్నిధిగా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి. ఎవరైతే దేవుని సన్నిధిగా ఫీల్ అవుతారో వాళ్ళు విడిచిపెట్టలేదు, మర్చిపోతారు అన్నీ కూడా, మర్చిపోతారు. అటువంటి అనుభవంలోకి మనం వెళ్తలేదంటే ఎంతో వింటామండి, వాక్యం తెలిసినటువంటిదే కదా, ప్రతిరోజు ప్రభు సన్నిధి ఏంటి, పొద్దుటేంటి, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, ఎందుకంటే 3 సార్లు చిరాకు వచ్చేస్తుంది, లేకపోతే ఇది ఫోన్ హీట్ ఎక్కుతుంది, లేకపోతే ఇట్లాగా మనం ఏం చేస్తామంటే సణుక్కుంటూ ఉంటుంటాం అనమాట. ఇలా సణుక్కునేటువంటి వారు దేవుని స్తుతించలేరు, ఇలా సనిగేటువంటి వారు దేవుని మహింపరచలేరు. అందుకనే మోషే దేవునితో గడిపేస్తే అట్లా మర్చిపోయాడంట. 30 లక్షల మందికి మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. అన్న, చెల్లి, అమ్మ ఏమీ లేదు ఇంకా. అలా దేవుడితో ఉండిపోయాడు అన్నమాట 40 days. తెలుసు కదా మీకు అందరికీ. కాబట్టి ఊరుకో, సనక్కో. నేను కాదు చెప్తుంది మాట, మోసే గారు చెప్తున్నాడు అనమాట. అందుకు మోసే ఊరుకో, స్టాండ్ అప్, సైలెంట్గా నిలబడు కదా. క్లాసులో పిల్లవాళ్ళ చేస్తే రే స్టాండప్, అప్పుడు సైలెంట్ అవుతాడు. ఏం చేస్తాడండి, అలా చేసిన పిల్లలు ఏం చేస్తున్నావు, లేచి నిలబడరా. అప్పుడు వాడికి అంతమందిలో లేచి నిలబడేసరికి అవమానం వస్తుంది అన్నమాట. అయ్యో నేను అనవసరంగా అల్లరి చేశాను, సైలెంట్గా ఉంటే సరిపోయేది కదా. అదే కింద కూర్చుని ఉండేవాడిని, అనవసరంగా కింద మాట్లాడిన కాబట్టి పైనుంచి ఒకటి వచ్చింది. అది విషయం. ఎవరైతే సనుగుతారో, ఎవరైతే గొణుగుతారో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నమాట. ఊరక నిల్చో, స్టాండప్, నోరుమూసుకో అంటారు కదా. అలా మోసేది అంటారు, రే ఊరుకోండి, మీరేం మాట్లాడొద్దు, మీరు మాట్లాడాల్సిన పని లేదు, మీరు చేయవలసిన పని లేదు, జస్ట్ నిలబడండి, స్టాండప్ అండ్ వాచ్. నువ్వు నిలబడి చూడు ఏం జరుగుతుందో, దేవుడు చేసే కార్యాలు నిలబడి చూడంతే చాలు. ఈ రోజున చాలామంది ఇక్కడే పడిపోతున్నారనమాట, ఇక్కడే తొలగిపోతున్నారన్నమాట. సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. ఇలాగా నేను ఈ 10 సందర్భాలు చెప్తాను, కొంచెం ఓపికగా వినాలి, జాగ్రత్తగా వినాలి. మరి ఎందుకు బ్రదర్, దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ సందర్భంలో, ఈ మొదటి సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏమైనా ఉన్నదంటే, రక్షణను మీరు ఊరక నిలిచిండు చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తులను గమనించిన మరి అన్నలను చూడరు. చూడలేదా? చూడలేదు. ఆ ఐగుప్తులంతా కూడా జల సమాధిగా చేయబడ్డారు. వీళ్ళ సనిగారు, అయినా కూడా దేవుడు అద్భుతం చేశాడు. గమనించాలి, వీళ్ళ సనిగారు, కానీ దేవుడు ఆ సనుగులేం పట్టించుకోలేదు. దేవుడు అద్భుతం చేశాడు. ఆ యొక్క ఐగుప్తుల యొక్క సైన్యాన్ని దేవుడు లేకుండా చేశాడు. ఈరోజు నీ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మరి ఈ మొదటి సందర్భం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. పిల్లలు పుట్టరు అనుకున్నారు, పుట్టారు. మళ్ళీ ఇంకా ఏ సమస్యలు, మ్యారేజ్ అవుతారనుకున్నాం, అవ్వాలి. ఉద్యోగం రాదనుకున్నాం, వచ్చింది. తర్వాత ఏంటి, తర్వాత ఎక్కడ నువ్వు, తర్వాత నీ జీవితం ఏంటి అని దేవుడు నిన్ను అడగడానికి ఏం చెప్తాడు సమాధానం? వేరే జీవుల టెస్ట్ అని, నీ సాక్ష్యం ఏంటి, ఎక్కడ నిలబడ్డాను, లేచి నిలబడు, చూడు దేవుని కార్యాలు అన్నప్పుడు ఎక్కడ లేస్తావు? నీ జాబ్ ప్లేస్లో లేచి నుంచి ఉంటావా, లేకపోతే అవిశ్వాసం ప్లేస్లో లేచి నుంచి ఉంటావా? ఈ 30 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజల వరే గొనిగేటువంటి లిస్టులో లేచి నిలబడతావా అని దేవుడు మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు.
కాబట్టి మరి దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు ఏం బుద్ధి తెచ్చుకోవాలి కదా? దీన్ని బట్టి వాళ్ళ సన్నిగారు దేవుణ్ణి బాధ పెట్టారు, శోధించారు. కానీ మోషే దేవుని శోధించలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవుని స్తుతించాలి. 10 తెగుళ్ళ చేత దేవుడు ఐగుప్తులో నుంచి మమ్మల్ని, మరి ఆ దేవతలందరికీ కూడా తీర్పు తీర్చిన దేవుడు ఈరోజు ఈ సైన్యాన్ని కూడా తీర్పు తీర్చగలడు. మా దేవుడు సామర్థ్యం కలిగి, అట్లా నమ్మాలి కదా. గతంలో దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు ఎందుకని మనకి చేస్తాడంటే అవి గుర్తు తెచ్చుకోవాలి. నీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితి, కష్ట పరిస్థితి వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక భార్యాభర్తల మధ్య సంబంధం కొనసాగాలంటే నీ యొక్క వివాహ దినంలో జరిగినటువంటి కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. నాకేమీ లేనప్పుడు నా భర్త నన్ను ఎంతగానో ఆదరించాడే, పోషించాడే. నన్ను అందరూ విడిచిపెట్టినా కూడా నా భార్య నాతోటి ఉన్నదే. ఈ యొక్క సిచ్యువేషన్ ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో అప్పుడు యోబు గారి భార్యను చూడడం నాకు ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అన్నమాట. స్నేహితులు వెళ్ళిపోయారు విడిచిపెట్టి, బంధువులు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ యోబు గారితో కలిమియందు లేమియందు కష్ట నష్టాల్లో యోబు గారితో పాటే ఉన్నటువంటిది ఒక్కరే. ఎవరు? యోబు గారి భార్య. వింటున్నారా? ఒకే మాట మాట్లాడింది, అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే వద్దురా ఇలాంటి మాట్లాడుతురా, మనకి ఇలా మాట్లాడకూడదని అన్నాడు యోబు గారు. సరేనండి, కొంచెం నాకు ఎందుకు బాధ అనిపించి మాట్లాడాను. సరే నేను ఇంకేం మాట్లాడను అంతే. మాట్లాడలేదు ఆవిడ. ఆయనకు పరిచర్య చేస్తూ ఆయనతోటే ఉండిపోయింది. ఆయన సింహాసనం మీద కూర్చోవడం తెలుసు ఆమెకి. ఆయన దగ్గరికి అనేక మంది సలహాలకు రావడం తెలుసు. ఆయన నిర్ణయం లేకుండా ప్రధానమంత్రి ఏది కూడా చేయడు ఆ ఊజు దేశంలో. ఆయన నిర్ణయం లేకుండా ఏ ప్రధాన న్యాయమూర్తి కూడా ఏ జడ్జిమెంట్ ఇవ్వడు. ఆయన నిర్ణయం లేకుండా ఏ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వదు. అంతటి గొప్ప యోబుని పెంట మీద చూస్తుంది ఈ రోజుని ఎవరు? భార్య గారు. అయ్యో అంత స్థితిలో బ్రతికమే, ఇప్పుడు ఇక్కడేంటి ఏమనుకుంటారు బ్రదర్? ఏమీ పట్టించుకోవట్లేదు. తన భర్త ముఖ్యం. ఆ ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు, ఎవరు ఉన్నా లేకపోయినా నా భర్త, నేను ఏక శరీరం భర్తతో ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే డిసైడ్మెంట్ అంటే, అది దేవుని ప్రేమించే విధానం అంటే. అక్కడ యోబు గారు దేవునికి సాదృశ్యంగా ఉంటే, భార్య సంఘానికి సాదృశ్యంగా ఉంటే ఎట్లా ఉన్నా చూసారా? యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమను అనుభవించాడు, కానీ పునరుత్థానుడై తిరిగి లేశాడు. మరలా రెండోసారి రాబోతున్నాడు ఆయన. మరి పరలోక రాజ్యం మనందరం తీసుకెళ్తాడు. కాబట్టి ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎర్ర సముద్రం దగ్గర ప్రజలంతా కూడా ఫరో సైన్యం చూసి భయపడుతున్నారు. మోసే మాత్రం భయం ఎందుకు? వాళ్ళ సమాధుల వైపు పరుగులు తీస్తున్నారు. వాళ్ళ సమాధులకు పరిగెత్తుకొస్తుంటే మీకు భయం ఎందుకు? సమాధి చేయబడుతున్నారు, జల సమాధి చేయబడుతున్నారు వీరు. లేదు లేదు మోసే, మమ్మల్ని సమాధి చేస్తారు. అక్కడ ఐగుప్తులు సమాధి పెట్టి లేవనుకో, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాను? ఇక్కడ సమాధి చేయాలని చూస్తున్నావా? ఎందుకు అట్లా ఆలోచిస్తారు? మీ థింకింగ్ అంతా ప్యాటర్న్ తప్పు ఉందే. ఒకసారి సరిగ్గా చూడండి. మీకు ఆలోచించడం రావట్లేదా? సరే నుంచుని ఉండండి, నేను ఆలోచిస్తాను, నేను చెప్తాను ఏం జరుగుతుందో తెలిసి. ఈరోజు మీరు అనుకున్నట్లు మిమ్మల్ని ఎవరో సమాధి చేయలేరు. కనీసం మిమ్మల్ని తాకలేరు ఎవరు కూడా. మీరు కళ్ళారా చూస్తూ ఉండగానే ఎంత సైన్యం అయితే ఫరో సైన్యం వస్తుందో వాళ్ళంతా కూడా జల సమాధి చేయబడతారు. ఇది వాస్తవం, ఇదే సత్యం, ఇదే జరుగుతుంది, ఇదే జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సనగటం వల్ల దేవుని అద్భుతాలు మనం స్వతంత్రించుకోలేము. స్తుతించడం వల్ల మాత్రమే దేవుని అద్భుతాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డారా? బ్లెస్ చేయబడ్డారా? ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనం బలపరచాలని, మరి ఈ విధంగా 10 మార్లు శోధించినటువంటి ఇజ్రాయేల్ మొదటి సందర్భం మనం ధ్యానించుకున్నాం. ఈ విధంగా నేను దేవుడిచ్చిన ఆలోచన బట్టి, అవకాశాన్ని బట్టి ఒక్కొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. మరి 10 మార్లు మళ్ళా ఆ వచనం చదువుకుని మనం ముందుకెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకెళ్ళిపోదాం. నేను ఐగుప్తులను అరణ్యములను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను శోధించిరి.
కాబట్టి ఈరోజు మీ దేవుని శోధించేవారుగా ఉండదు, దేవుని మాట విందాం. అటువంటి భాగ్యం ఈ యొక్క వర్తమానం విన్న వారందరికీ దేవుడు దయచేయను కాక. ఆమె స్తోత్రం దేవా, అద్భుతమైన వర్తమానం అందరూ నాతో మాతో మాట్లాడు. ఎందరైతే విన్నారో వాళ్ళందరూ దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.